కమ్ ఇన్. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇంత లేటు? అదే టీచర్, నేను వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి నాకు బాగా చదువు రావాలని దేవుడికి పూజ చేసుకుని వచ్చాను. కూర్చో. థ్యాంక్స్ మేడం. గుడికి వెళ్ళి తీర్థాలకు వెళ్ళి పూజలు చేస్తే చదువు రాదు. ఇదిగో పుస్తకాలున్నాయి కదా, ఇవి చదువుకుంటే చదువు వస్తుంది. నీ గోల్ ఏంటి? బిఏ చదవాలని. అప్పుడెప్పుడో చదవాలనుకున్నాను, వ్యాపార రీత్యా లేట్ అయిపోయింది. జీవితంలో ఒక్కసారైనా బిఏ పట్టా పుచ్చుకోవాలని నా ఆశ, అందుకే చేరాను. మరి కదా, అలాగే దేవాలయాలకి తీర్థాలకి తిరిగితే పుణ్యం వస్తుంది, చదువుకుంటే చదువు వస్తుంది. అలాగే, అర్థమైంది టీచర్. ఏం బుక్స్ తీసుకురాలేదు? నిన్న ఎక్కడే వదిలేశాను మేడం. నా బుక్ తీసుకొని చదువు. చాప్టర్ 3 చదివి నాకు అప్పచెప్పు. 1947లో స్వాతంత్రం వచ్చాను. అబ్బో, ఆ సంగతి నాకు తెలియదే. నేను రీసెంట్గా వచ్చిందనుకున్నానే. కమిన్. ఎవడో కొత్తోడు వస్తున్నాడు నాకు పోటీగా. ఈడెలా ఉంటాడో ఏంటో. ఓ, నువ్వేనా రామలింగం? ఎస్ మేడం. మా ఇంటి పేరు గుర్రం. గుర్రమా? పూర్తి పేరు గుర్రం రామలింగం. కూర్చో. వీడు ఏజ్లో నాకన్నా యంగ్గా ఉన్నాడు, క్రెడిట్ కొట్టేస్తాడో ఏంటో. చూడు, ఈయన సత్తిపండు. నీ వయసులో చదువు నిర్లక్ష్యం చేసి ఈ వయసులో బిఏ చేయాలనుకుంటున్నాడు. నమస్కారం. నమస్తే. ఇద్దరును. ఆ సత్తిపండు. ఎస్ మేడం. ఈయన రామలింగం. హాయ్. జియోగ్రఫీ చదువుకోవడానికి వచ్చాడు. చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకుంటే జీవితాంతం సుఖపడొచ్చు. అదే చదువుకునేటప్పుడు సుఖపడ్డారనుకో, జీవితాంతం కష్టపడాలి. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మేడం, బాగా గుర్తుపెట్టుకుంటాం. అబ్బా, టీచర్ సూపర్గా ఉంది. చదువుకుంటే ఇలాంటి ఆవిడ దగ్గరనే చదువుకోవాలి. ఏం చూస్తున్నావు? బుక్ తీ. ఓకే మేడం. నేను అనుకుంటూనే ఉన్నాను వీడు టీచర్ మీద లుక్కేస్తాడని. సత్తిపండు. మేడం. వచ్చిందా? రాలేదు మ్యామ్, ఇంకా చదువుతున్నా. ఒక్క పేర అప్పచెప్పడానికి 3 రోజుల నుంచి కుస్తీ పడుతున్నా. సరే, ట్రై చెయ్యి. నీలాంటి సెక్సీ టీచర్ పక్కన ఉంటే కాన్సంట్రేషన్ ఎక్కడ ఉంటుంది? పర్యావరణం పాడవడానికి ఓజోన్ పొర కారణం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ పర్యావరణం పాడవడానికి ఓజోన్ పొర కారణం అని ఉంది కదా, ఓజోన్ పొర అంటే ఏంటి మేడం? గుడ్ క్వశ్చన్. చూడు, సూర్యుడి నుంచి మనకి కాంతి కిరణాలు వస్తున్నాయి. అవి స్ట్రైట్గా భూమి మీద పడితే చాలా ప్రమాదం. అందుకే మన భూమి చుట్టూ ఒక పొర ఆవరించి ఉంది. దాన్నే ఓజోన్ పొర అంటారు. అలాంటి ఓజోన్ పొరకు చిల్లు పడింది. చిల్లు పడిందా? అదేరా, సిల్లంటే ఎంత పెద్ద బొక్క. బొక్క అంటే ఎంత ఉంటుందా? లేదురా, ఇంత పెద్ద బొక్క ఉంటుంది. సత్తిపండు. మేడం. బొక్కల సంగతి నీకెందుకు? బిఏ చదువు. అలాగే మేడం. సారీ మేడం. నీ పులుసు నా పులుసు. మేడం, ఆ ఓజోన్ పొర గురించి చెప్పండి మేడం. అలాంటి ఓజోన్ పొరకు రంధ్రం పడ్డానికి కారణం మనమే. ఎందుకంటే మనం వాడుతున్న వేస్టీస్, ఫ్రిడ్జ్లోంచి వచ్చే ఉద్గానాలు, అలాగే అడవులు నరికేసి అపార్ట్మెంట్లు కట్టడం, ఇలాంటి కారణాల వల్ల ఓజోన్ పొరకి చిల్లు పడింది. కారణంగా అల్ట్రావైలెట్ కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడి ఎల్ నీనో అనే పరిస్థితి ఏర్పడింది. మేడం, ఈ ఎల్ నీనో అంటే ఏంటి మేడం?
అదేరా మొన్న సన్నీ లియోన్ సినిమా వచ్చింది కదా దాని పేరే ఎల్ నీనో ఓహో. అంటే. సత్తిపండు, మేడం నీకు వయసు వచ్చింది కానీ బుద్ధులన్నీ కుర్ర బుద్ధులే. ముందు బుక్ ఓకే చూడు. మేడం, చూస్తున్నా శ్రద్ధగా చూస్తున్నా. ఈ ఎల్నీనో అంటే ఈ వాతావరణంలో మార్పులు. అంటే సకాలంలో వర్షం పడకపోవడం, ఎండ మరీ ఎండగా ఉండడం, చలి మరీ చలిగా ఉండడం, సకాలంలో ఋతువులు రాకపోవడం. దీనివల్ల పంటలు నాశనమైపోతాయి, పశువులు నాశనమైపోతాయి, ఏదో ఒక రోజు మనుషులు కూడా పోతారు. అమ్మ బాబాయ్, అయ్య బాబాయ్, ఆ బొక్క వల్ల అంత ప్రమాదం ఉందా అండి? ఆ బొక్కని ఇప్పుడు ఎలా కొడిపిస్తారండి? ఊరికే కంగారు పడకరా. మా ఏరియాలో సత్తారు ఉంటాడు, టైర్లు పంచులు వేసేవాడు. వాడికి చెప్పామంటే 4 పంచులు వేసి పడేస్తాడు అంతే. బండపడా. నిజమేరా. ఆహా, గొప్ప సైంటిస్టులు తగలడ్డారు. ఓజోన్ పొర అంటే మాటలా? అసలు దాన్ని కొలవడానికి టేపే ఉండదు. సారీ మేడం. చదువుకోండి, ఏవైనా డౌట్లుంటే అడగండి. అలాగే అలాగే. మేడం, రివ్యూస్లో గుంటూరు కారం హిట్టా ఫట్టా అని అడుగుతున్నారు. హిట్టేనా మేడం? గుంటూరు కారమా? ఉండు చెప్తాను. అలా వెళ్ళి కారం తీసుకొచ్చి కళ్ళల్లో కొడితే ఫిట్టో ఫట్టో అప్పుడు తెలుస్తుంది. సారీ మేడం, మీరే డౌట్ ఉంటే అడుగుమన్నారు కదా అని. చదువు సరే తగలడ్డారు. మేడం. సత్తిపండు మేడం వచ్చిందా? వచ్చింది మేడం. ఏమొచ్చింది? పోసుకుని వచ్చేస్తాను మేడం. ఓరే నిన్ను వెలిసి నేను ఉండలేను. గొప్పలు తగలడ్డారా. చూడు, మేడం, నీకు కూడా ఏమన్నా వస్తే ఇప్పుడే వెళ్ళేసిరా, మధ్యలో డిస్టర్బెన్స్ చేయకు. నాకు ఇప్పుడే రాదు మేడం. చదువుకో. అమ్మయ్య, లిక్విడ్ అంతా అన్లోడ్ అయిపోయింది. అమ్మ సాటిస్ఫాక్షన్. ఎరా, నీకేమైనా షుగర్ ఉందా? మాటి మాటికి వెళ్ళొచ్చేస్తున్నా. ఎస్ మేడం, అదే ప్రాబ్లం. వయసు మళ్ళీపోయింది, ఏం చేస్తాం? చదువుకో అలాగే చదువుకో. అలాగే. ఏముందిరా, మేడంని చూస్తుంటే ఒంట్లో ఆవిర్లు వచ్చేస్తున్నాయి. మామూలు కసక్ కాదు. ఏంట్రా? ఏం లేదు మేడం. మేడం, నాకు ఒక డౌటు. చెప్పు, ఇంకెందుకు లేటు? ఈ ఓజోన్ పొర అని ఉంది కదా మేడం, దాని నుంచే ఈ ఓజోన్ కండమ్స్ వచ్చాయంటారా మేడం? ఏంట్రా, ఏం మాట్లాడావు? ఓజోన్ మేడం, కండోమ్సా? మేడం, వద్దు మేడం. కండోమ్స్ గురించి మాట్లాడతావరా? బుద్ధి లేకపోతే సరే. సత్తిపండు, మేడం, నేను అన్ని వాడేసాను మేడం, మీరేం దిగులు పడక్కర్లేదు. పెద్దోడువని కూడా చూడండిరా నిన్ను. చదువు. నిన్నెవడడిగాడు? ఆ డౌట్ గాని అడిగారేమోనని బాబోయ్, ఎక్కడి నుంచి తగలడ్డారా మీరు? మీరు చదువుతూ ఉండండి, నేను ఫోన్ సరే మాట్లాడేస్తాను. ఎస్ టీచర్. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. హలో, నేను రుక్కునే మాట్లాడుతున్నానండి. చెప్తానండి, కానీ ఒక కండిషన్. అందరూ సీనియర్ సిటిజన్స్ అయి ఉండాలి. 20 years లోపు ఉంటే నేను చెప్పనండి, ఎందుకంటే అది నా పాలసీ. అయితే రండి, ఈవినింగ్ 1 గంట పోయాక రండి. అబ్బా, హా, బల్లి ఛాన్సులే అవునండి. ఛాన్సులే బల్లి ఛాన్సులే. సూపర్ కదా. బా స్ట్రెచ్చర్ ఉందరా బాబు. ఏంటండి? రే బ్యాగ్ చూడరా, బ్యాగ్ మామూలుగా లేదు కదా. ఆ వీపు చూడు, యా. ఫోటోలు తీరా. మురే స్టాట్యూ రా. అదే ఆగరా, ఫోటోలు తీద్దాం. టిష్యూ కిందికి రా. ఓకే, టిష్యూ టిష్యూ పెట్టరా. సరే.
రేయ్, చూడు ఇప్పుడు అద్దిరిపై ఫోటో తీస్తా. చెప్పురా. ఆ, ఓకే ఆ, ఓకే ఈ విమానం మోతరా బాబు. ఓకే చూడరా బ్యాక్. రే, ఏంట్రా? తాత ఓ గంటలో బయలుదేరి వచ్చేస్తాను తాత. ఓకే తాతగారు ఓకే. ఎవర్రా మా ఫోను? తాతయ్య గారు ఫోన్ చేసి ఎంతసేపు పడుతుంది అంటున్నారండి. నువ్వే తాతలా ఉన్నావు, నీకు తాత ఏంట్రా? మీ తాత ఇంకా బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు మేడం, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 98 సంవత్సరాలు. జరుగు రండి మేడం. చూస్తున్నా చూస్తున్నా దగ్గరగా చూస్తున్నా. అబ్బా మేడంని ఒక్కసారి టచ్ చేస్తే ఈ అబ్బా నా జీవితం ధన్యమైపోతురా స్వామి. ఏంటి రామలింగం నా వంక ఏదోలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది మేడం. మీరు ఒప్పుకుంటే ఒక రీల్ తీసుకుందాం మేడం. నువ్వేదైనా చేసుకో రామలింగం, నువ్వంటే నాకు కూడా ఇష్టమే. థ్యాంక్ యూ మేడం. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం కుసే కోయిల రమ్మని. ఆహా ఓహో అబ్బా. ఏట్రా నిద్రపోతున్నావా? లే టీచర్, ఈ ఓజోన్ పొర ఈ పొరకి బొక్కేట పడిందని ఆలోచిస్తున్నా మేడం. ఒరే నీ తలకాయ్ తలకాయ్, మేడం ముందు సబ్జెక్ట్ చదువు, బొక్క గురించి మళ్ళీ ఆలోచిద్దు గాని. ఓకే టీచర్. ఇలా తగలడ్డారేంట్రా నా ప్రాణాన్ని. అబ్బా రతిపండు మేడం వచ్చిందా? వచ్చింది మేడం. అప్పచెప్పు. మా టీచర్ అందంగా ఉండెను, ఆమె శరీరం తెల్లగా ఉండెను, ఆవిడ కళ్ళు గుండ్రంగా ఉండెను, ఆమె మెడ శంఖంలా ఉండెను, ఆమె నవ్వుతే ముత్యాలు రాలును. నీ బొందరా నీ బొందరా నీ బొందరా. సారీ మేడం. నీకు చదువేమీ రాదు, మొదటి నుంచి చదువు. అలాగే మేడం, చదువుకుంటా. జీవితంలో బిఏ పూర్తి చేయలేడు వీడు. రగులుతుంది మొగలి పొద్ద. ఒరే ఏంటి సత్తిపండు, ఏంటి అలా చూస్తున్నావు? తిరుపతి లడ్డూని చూస్తే కొరకలనిపిస్తుంది, అన్నవరం ప్రసాదం చూస్తే నాకాలనిపిస్తుంది, నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? చేసేసుకోవాలనిపిస్తుంది. ఒకటి అలా జడి. ఏంట్రా నన్నే ప్రత్యేకించి చూస్తున్నావు? మేడం నాదో చిన్న డౌట్. మరేం లేదు మేడం, మీకు పెళ్ళయిందా? మీ వారేం చేస్తారు? ఒరే నాకు పెళ్ళవడానికి నీ చదువుకి సంబంధం ఏంట్రా? ఉంది మేడం. ముందు మా డౌట్లు తీరిపోతే చదువు అదే ఎక్కిద్ది. అంటే ఇప్పుడు నాకు పెళ్ళయిందో లేదో మీకు కావాలి. అవును. అయిందిరా, ఒక్కరిని కాదు 100 మందిని పెళ్లి చేసుకున్నాను. అయ్యి బాబోయ్, 100 మందినే? అయ్యో బాబోయ్, ఎలా చేసుకున్నారు మేడం? ఓరి బుద్ధి లేని పీనుగా, 100 సారీ మందిని ఎలా మేడం. పెళ్లి చేసుకుంటారా? నేను చెప్తాను సార్. చెప్పు. మేడం, మీరు ముందు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, తను నచ్చలేదు, అతన్ని వదిలేశారు. తర్వాత ఇంకోని చేసుకున్నారు, వాడు నచ్చలేదు, తర్వాత వాణ్ణి వదిలేశారు,
ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు, అడు నచ్చలేదు. ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు, అడు నచ్చలేదు. మొత్తానికి 100 మందిని పెళ్లి చేసుకున్నావు. నీ ఒరే నిన్ను అబ్బా. సచ్చినాడా చంపేయాలి నిన్ను. ద్రౌపది కూడా అంతమందిని చేసుకోలేదు కదరా దుష్టుడా. సతిపండు మేడం, ముందు మీ పెళ్లి మీద నా క్లారిటీ వస్తే కానీ ఈ పాఠం నాకు ఎక్కదు మేడం. అవునా? ముందు నీకు పెళ్ళయిందో లేదో చెప్పు. అవలేదు మేడం. కాటికి కాలు చాపుకున్నావు, ఇంకేమవుతుంది పెళ్ళి? ముందు మీ పెళ్లి గురించి చెప్పండి మేడం. నాకు పెళ్ళి అవ్వలేదురా, ఆ? దానికి వేరే కారణాలున్నాయి. అయినా అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తా. చెప్పరా. మేడంకి పెళ్ళయింది, వాళ్ళ భర్తని దుబాయ్లో దాపెట్టింది. అమ్మాయి కరెక్ట్ మేడం? దుబాయ్లో కాదురా, అమెరికాలో దాచిపెట్టాను. అవసరమారా నీకు? అవసరమా? చదువుకో, చదువుకో. సారీ మేడం. వెళ్తాం. చదువుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే టీచర్. రే ఒకసారి ఆ ఫొటోస్ చూపించరా. చూడరా, చూడు ఎలా తీసానో చూడు ఫోటోలు. చూసుకో, చూడరా, వావ్, ఆశ్చర్యపోతావేంటి? ఇది చూడు, సూపర్ ఉందిరా. ఆ. నీ యాంగిల్స్ లో తీసావారా? చూడరా బాబు, ఇదిగో చూడు, ఇప్పుడు చూడు. అవునురా. సన్నీ లియోనే చూసాం రా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం రా. ఇది చూడు సూపర్గా ఉంటుంది. ఆ వీడియో కన్నా ఈ వీడియో బాగుంది. ఇది చూడు, బ్యాక్ చూడు, బ్యాక్. రే ఈ ఫొటోస్ అన్ని నేను వాట్సాప్ చేసుకుంటాను రా. రే ఈ ఫోటోలు ఫేస్బుక్ లో అప్లోడ్ పెట్టేసా. చేసేస్తాను చూడు. లైక్లు నువ్వు లైక్ tag చేయి అందులో. సూపర్. ఈ ఫోటోకి అయితే 1,00,000 లైకులు గ్యారంటీ రా. అవునరా. మన ఫ్రెండ్స్ అంతా షాక్ అయిపోతారా. చూడు, వెళ్ళిపోయినాయిరా ఫోటోలు. వెళ్ళిపోయినాయి. ఓకే, డన్. అబ్బా. రే 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 ఆ. ఉమ్. రే టీచర్ వస్తుంది, సైలెంట్గా ఉండు. ఒరేయ్ లేవండ్రా, ఎందుకు మేడం? పైకి లేవండ్రా. ఏంటి మ్యాటర్ సీరియస్గా ఉంది? ఏంట్రా మీరు చేసిన పని? చదువుకుంటున్నాం టీచర్. చదువుకుంటున్నారా? ఎస్ టీచర్. మీరు చదువుకుంటున్నారా? ఎస్ టీచర్. చదువుకుంటున్నాం మేడం. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేశారా? ఏమీ చేయలేదు మేడం. ఏం చేయట్లేదు మేడం, చదువుకుంటున్నాం మేడం. గుండెల మీద చేసుకొని చెప్పండి. మేడం నిజంగా మేడం. రై అమ్మా నా మీద చేయేస్తావింట్రా రాస్కల్. మేడం మీరే కదా మేడం గుండెల మీద చేసి చెప్పమన్నారు. నోరు మొయ్. మీరు చేసిన పనేంటో చూపిస్తా. ఏంట్రా ఇది? ఆ, 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 ఏంట్రా ఆ, ఇదా మీరు చేసే పని? ఇదారా మీ సంస్కారం? మీ తల్లిదండ్రులు మీకేం నేర్పారా? గురువంటే ఎవరో తెలుసా? గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురవే నమః. చదువుకోలేదారా మీరు? సన్నాసుల్లారా. అరే ఆడదంటే అర్థం తెలుసా మీకు? మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే. ఆడదాన్ని ఆట వస్తువుల్లో చూస్తారా? దొంగచాటుగా ఫోటోలు తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారా? ఏంట్రా మీరు చేసింది? మీ లైకుల కోసం, మీ ఫాలోవర్ల కోసం ఒక ఆడదాని బతుకుని బజార్లో పెడతారా? బజార్లో నేను కాదు మేడం. మీరు పంపిన ఫోటోలు దేశమంతా తిరిగి నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాయి. నా ఫ్రెండ్ నాకు సెండ్ చేసిందిరా. మీరు చేసిన ఆ పాడు పని వల్ల మీరు పంపిన ఫోటో ఒక్క క్షణంలో నా దగ్గరికి తిరిగి వచ్చిందిరా. ఒరేయ్ నీకు ఒక్క చెల్లెలున్నారు. వాళ్ళ ఫోటోలను ఎవడైనా సెండ్ చేస్తే మీకెలా ఉంటుందిరా? తెలుసుకోండ్రా. సారీ టీచర్. సారీ టీచర్. ఒరేయ్ మీలాంటి సంస్కారహీనులకు నేను చదువు చెప్పలేను.
గెట్ అవుట్. ఆ, ఆ,